అవంతి శ్రీనివాస్ తర్వాత గ్రంథి శ్రీనివాస్ వరుస రాజీనామాలతో వైసీపీలో కలవరం మొదలైంది. జగన్ తీరు నచ్చకే పార్టీని వీడుతున్నామని తేల్చి చెబుతున్నారు. వీరి బాటలోనే ఇంకెంతమంది ఉన్నారో తెలియడం లేదు. వైసీపీని వీడిన వారి దారేటో అర్థం కావడం లేదు. గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో ప్రతిపక్ష స్థానం లేకుండా ప్రజలు వైసీపీని పక్కన పెట్టేశారు. 3 రాజధానుల పేరిట 3 ముక్కలాట, సంక్షేమానికి విచ్చలవిడిగా అప్పులు తెచ్చి అభివృద్ధిని విస్మరించడంతో పాటు ఎమ్మెల్యేలకు మంత్రులకు కూడా అపాయింట్మెంట్లు ఇవ్వని పరిస్థితి నెలకొంది. దీంతో పలువురు నేతలు వైసీపీని వీడేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే జగన్ సమీప బంధువు బాలినేని శ్రీనివాసరెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేసి జనసేనలో చేరారు. తాజాగా అవంతి శ్రీనివాస్, గ్రంథి శ్రీనివాస్ వైసీపీకి రాజీనామా చేశారు. గత 6 నెలలుగా అవంతి శ్రీనివాస్ వైసీపీ కార్యకలాపాలకు దూరంగా ఉన్నారు. 2019 ఎన్నికలకు ముందు టీడీపీ నుంచి వైసీపీలో చేరిన అవంతి శ్రీనివాస్ ఇప్పుడు మళ్లీ టీడీపీలో చేరేందుకు ప్రయత్నిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. నేను ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకున్న సడన్ కారణం ఏంటంటే, మరి ఏ ప్రభుత్వం వచ్చినా, కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడు ప్రభుత్వానికి కనీసం సంవత్సరం టైం ఇవ్వాలి. మనం సంవత్సరం కూడా టైం ఇవ్వకుండా మనం 6 నెలల నుంచే మనం వెళ్ళి మన ప్రజలను మళ్ళీ ఇబ్బంది పెడతాం, లేకపోతే నాయకులను ఇబ్బంది పెడతాం, కార్యకర్తలను ఇబ్బంది పెడతాం అనేది కరెక్ట్ కాదు అని నేను భావించి నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరోవైపు భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ కూడా వైసీపీకి రాజీనామా చేశారు. వైసీపీ హయాంలో గ్రంథి శ్రీనివాస్ పై విపరీతమైన ఆరోపణలున్నాయి. భీమవరంలో చెప్పిందే వేదంగా నడిచిందని, గ్రంథి శ్రీనివాస్ ను భీమవరంలో ఓడించి ఆ పట్టణాన్ని కాపాడాలని సాక్షాత్తు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బహిరంగ సభలోనే చెప్పారు. మరికొంతమంది వైసీపీ నేతలు కూడా ఆ పార్టీని వీడేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. అయితే వారిని తీసుకునేందుకు కూటమి నేతలు సుముఖంగా లేకపోవడంతో వారు దిక్కుతోచిన పరిస్థితుల్లో ఉన్నారు. సంవత్సర కాలం కూడా మనం వేచి ఉండకుండా వెంటనే ఈ ప్రభుత్వం ఇవన్నీ కూడా సూపర్ 6 అమలు చేయలేరు అని చెప్పిన వ్యక్తి అమలు చేయమని అడగడం ఎంతవరకు న్యాయమో నాకు అర్థం కావడంలా. ఒక పేరు మంచి పని చేయడం అంటే ఒక మంచి పేరు వస్తుంది. ఆ మంచి పేరు వస్తే ఆ పేరును కూడా చూసి తట్టుకోలేక విమర్శలు చేసేవాళ్ళని అనేక మందిని చూసాం. అటువంటి వారి విషయంలో ప్రజలందరూ కూడా కొద్దిగా అప్రమత్తంగా ఉండాలని చెప్పి, అటువంటి వారి మాటలు వాళ్ళకున్న విలువ ఏంటనేది గ్రహించాలని చెప్పి ఈ సందర్భంలో మీడియా పూర్వకంగా విజ్ఞప్తి చేసుకుంటాం. ఏదైతే ఈ రకంగా ప్రయాణం ఒక పార్టీలో ప్రయాణం చేయడం వల్ల అనేక మంది ప్రేమాభిమానాలకి దూరం అయిపోతున్నాం, అనేక మందికి శత్రువుగా మారిపోతున్నాం అంటే మెయిన్ ప్రధానమైన కారణం ఈ పార్టీలో మనకి జరుగుతున్న అన్యాయాలు అవన్నీ ఒక పక్కన అయితే, ఇంకొక పక్క ఈ కారణం కూడా ఇవాళ పార్టీకి రాజీనామా చేయడానికి కారణమైందని చెప్పి తెలియజేసుకుంటూ, వైసీపీ నుంచి రాజీనామా చేసిన నేతలను టీడీపీలోకి తీసుకునేందుకు ఆ పార్టీ కార్యకర్తలు ససేమిరా అంటున్నారు. వైసీపీకి వ్యతిరేకంగా ఉన్న నేతలు టీడీపీలో చేరేందుకు చేస్తున్న ప్రయత్నాలపై ఆయా నియోజకవర్గాల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.